దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం 10:30 రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరటను కల్పించే నిర్ణయాలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40,000 యాన్యుటీ మంజూరు చేయడంతో పాటు గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు 10,000 అద్దె భత్యం అందించే ప్రతిపాదనపై ఆమోదం లభించనుంది. కొత్త పోలింగ్ గ్రామాల రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సిఆర్డీఏ ప్రతిపాదనలు కూడా సమావేశంలో పరిశీలకులకు రానున్నాయి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం దేవాదాయ శాఖ భూములు బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిఆర్డీఏకు అనుమతినిచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి కేటాయింపు కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, ఈసా ఫౌండేషన్ కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సిఐఐకు 4 ఎకరాల భూమి కేటాయింపుపై ఆమోదం లభించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 19వ సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టులు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. వీటి ద్వారా సుమారు 9,076 కోట్ల పెట్టుబడులు ఆకర్షితమై 10,531 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం
మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ రోజైతే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి మంత్రి లోకేష్ మినహా మిగతా మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు ఇటీవల కాలంలో దేశ విదేశాల పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు కావచ్చు విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో దాదాపుగా పెట్టుబడులు వచ్చేందుకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలుపబోతుంది. తద్వారా దాదాపు 10,000 అవకాశాలు లభించే అవకాశం ఉండబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే గనక కొన్ని నిర్ణయాలు ప్రధానంగా చూసుకుంటే గనక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఇటీవల కాలంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టిందో, నిన్న భూమి హక్కుకు సంబంధించి పుస్తకాలు జారీ కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు కావచ్చు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో వాటన్నిటి కూడా పురోగతిని, అదేవిధంగా ఇంతకాలం జరిగిన తీరును కూడా ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు. అదేవిధంగా మరోవైపు రాజధానికి సంబంధించి మరిన్ని భూములు సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో ఏవైతే నిధులు తీసుకురావడము, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ కంపెనీలు ఇందులోకి భాగస్వామ్యం కల్పించడం లాంటి అంశాలన్నిటి మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇంకా అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ పక్కకు పెడితే కనుక రాజకీయపరమైన అంశాలు ప్రధానంగా కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము, గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకోబడ్డాయి. మనకి ఇప్పుడు రావణ్ విషయం కావచ్చు, అంతకుముందు సాయికృష్ణ విషయం కావచ్చు. సో ఈ అంశాలన్నింటినీ కూడా శాంతి భద్రత మీద కొంత విఘాతం కలిగింది. అంటే శాంతి భద్రతలో కొంత ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించారు. సో వీటన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిస్థితి చక్కబడింది. కానీ మళ్ళా ఏదైతే రావణ్ వ్యాఖ్యలు, పవన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ధీటుగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది. అదేవిధంగా మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ధీటైన సమాధానం చెప్పే విధంగా ఈ డైరెక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు కొన్ని మీడియా అంటే కేబినెట్ సమావేశం తర్వాత మీడియాకు వివరించబోతున్నారు. శ్రీనివాస్, మరి అక్వేరియం ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఇటు మంత్రి లోకేష్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశీ పర్యటన సందర్భంగా ముందుగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల మీద దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అదేవిధంగా సానుకూల పెట్టుబడులు, బహుశా ఈ పెట్టుబడులు వచ్చి ప్రాజెక్టులు కూడా కనీసం 2 ఏళ్లలో పూర్తయిపోయి అందరికీ ఉపాధి కల్పించేలా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మేరకు యువతకు ఉపాధి కల్పించే విధంగా ఈ ఎక్వేరియంలో మొత్తం రాబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీని నుంచి ఇంకా చర్చ జరగాల్సి ఉంది. అంటే సమావేశం తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందంటారు? విధంగా ప్రతిసారి కూడా కేబినెట్ సమావేశం తర్వాత అధికారికంగా మంత్రి పార్థసారథి వచ్చి ఏదైతే కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అన్ని కూడా మీడియా ముందు చెప్పబోతున్నారు. సో అవి ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు మనం చెప్తున్న వాటికి కూడా చర్చకు వచ్చే అవసరం ఉంది, మనం చెప్పని వాటికి కూడా కొన్ని సబ్జెక్ట్స్ కూడా చర్చించే అవకాశం ఉంది. సో వీటన్నిటి విషయాలు కూడా కేబినెట్ సమావేశం తర్వాత మీడియాకు వివరించబోతారు పార్థసారథి. అంటే తాజా రాజకీయ పరిణామాలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది కదా? ఖచ్చితంగా. అంటే ఇది కేబినెట్ లో అధికారులను బయటికి పంపించిన తర్వాత, అంటే అది ఎప్పుడైతే కేబినెట్ సమావేశం జరుగుతుందో రాజకీయ వాటి మీద చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా అధికార గణము లోపల ఉండడానికి కుదరదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు చెప్తున్నాం కదా, ఏవైతే ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న శాంతి భద్రతల విషయం కావచ్చు, అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు కావచ్చు, వాటిని అన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.